హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ పాలిటీ సిరీస్. లాస్ట్ క్లాసెస్లో మనం భారత రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యము మరియు భారత రాజ్యాంగ రచన గురించి, రాజ్యాంగ సభ గురించి, ఆ సభలో ఉన్న మెంబర్స్ గురించి, నెక్స్ట్ ఆ రాజ్యాంగ సభలో ఏ కమిటీలు ఉన్నాయి, ఆ కమిటీలకు ఉన్న సభ్యులు, చైర్మన్స్ గురించి మనం చెప్పుకుందాము. అందులో ముఖ్యమైన కమిటీ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పుకున్నాము. అందులో 7 మెంబర్స్ ఉంటారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీయే మనకు రాజ్యాంగ రచనలో కీలక పాత్ర అనమాట. చైర్మన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్. ఈ రాజ్యాంగ సభ అనేది మనకి 9 డిసెంబర్ 1946లో ప్రారంభమైంది. అలాగే రాజ్యాంగం పూర్తిగా రచించడం అయిపోయిన తర్వాత మనకి మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 385 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్తో పాటు 22 పార్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ రాజ్యాంగం మనకి భారతదేశ రాజ్యాంగ సభలో ఆమోదం పొందిన తేదీ వచ్చేసి 26 నవంబర్ 1949 ఆమోదం పొందింది. ఆ నవంబర్ 26ని మనం ప్రతి సంవత్సరం కూడా కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అలాగే అమలు చేసిన తేదీ వచ్చేసి 26 జనవరి 1950 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, భారతదేశ రాజ్యాంగం అనేది. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే రెండు రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారు. రాజ్యాంగం ఆమోదం పొందిన తేదీ అని అడుగుతారు, నెక్స్ట్ రాజ్యాంగం అమలు జరిగిన తేదీ అని అడుగుతారు. రాజ్యాంగం ఆమోదం పొందిన తేదీ వచ్చేసి 26 నవంబర్ 1949. ప్రతి సంవత్సరం నవంబర్ 26ని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ వచ్చేసి జనవరి 26, 1950. ప్రతి సంవత్సరం మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రేమ్ బిహారీ నారాయణ్ అనే వ్యక్తి ఇటాలియన్ స్టైల్లో మన భారత రాజ్యాంగాన్ని చేతితో ఇంగ్లీష్లోకి రాశారనమాట. నెక్స్ట్ వసంత కృష్ణన్ అనే వ్యక్తి హిందీలోకి అనువదించారు. వీరిద్దరికీ కూడా ఆయా భాషల్లో అనువదించడానికి 6 నెలల కాలం పట్టింది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాటికి సంబంధించిన ఒరిజినల్ కాపీస్ అనేవి పార్లమెంట్ లైబ్రరీలో ఉన్నాయన్నమాట. అలాగే రాజ్యాంగ సభ గుర్తొచ్చేసి ఎలిఫెంట్. అసలు రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అంటే ఏంటంటే మన భారతదేశంలో అత్యున్నత చట్టం. ఈ చట్టం ప్రకారమే మన భారతదేశంలో ప్రభుత్వ పరిపాలన అనేది కొనసాగుతుంది. అసలు ఈ రాజ్యాంగంలో ఏమేమి అంశాలు ఉన్నాయి అంటే, మన ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ప్రభుత్వ సంస్థలు, వాటి ఏర్పాటు, వాటి పనితీరు, ఆదేశిక సూత్రాలు అన్నీ కూడా ఈ రాజ్యాంగంలో ఉన్నాయి. అంటే పౌరులకు ఏమేమి హక్కులు ఉంటాయి, ప్రభుత్వాలు ఎలా పరిపాలించాలి, ఒకవేళ పౌర హక్కులకు భంగం కలిగితే ఏం చేయాలి, అంటే ఇలాంటివన్నీ కూడా మన రాజ్యాంగంలో ఇమిడి ఉన్నాయి. ఈ రాజ్యాంగం ద్వారానే మన భారతదేశంలో ప్రభుత్వ పాలన అనేది కొనసాగుతుంది. అయితే ఈ క్లాస్లో మనం భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణాలు, అంటే బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి వివరంగా చెప్పుకుందాం. బేసిక్గా రాజ్యాంగాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి లిఖిత రాజ్యాంగం, ఇంకొకటి అలిఖిత రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగం అంటే ఏంటంటే రాయబడిన రాజ్యాంగం. అలిఖిత రాజ్యాంగం అంటే ఏమిటంటే లిఖితపూర్వకంగా లేని రాజ్యాంగం. మన భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక లక్షణాల్లో ఫస్ట్ది వచ్చేసి లిఖిత మరియు విశాల రాజ్యాంగం. మన భారత రాజ్యాంగం లిఖిత మరియు విశాల రాజ్యాంగం. అంటే ఏంటి? పూర్తిగా లిఖిత రూపంలో ఉంటుంది మన రాజ్యాంగం. అంటే పూర్తిగా లిఖిత రూపంలో, అంటే అలిఖిత రాజ్యాంగానికి కూడా ఎగ్జాంపుల్ ఉంది. బ్రిటన్ రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం అనమాట. మన రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం. అలాగే విశాల రాజ్యాంగం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం మనదనమాట. స్టార్టింగ్ మనకి రాజ్యాంగాన్ని రచించినప్పుడు ప్రథమంగా మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 390, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూల్స్తో ప్రారంభమైన మన రాజ్యాంగం పరిస్థితులకు అనుగుణంగా పలుమార్లు సవరించారు మన రాజ్యాంగాన్ని. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 470 ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. 395 ఆర్టికల్స్తో ప్రారంభమైన రాజ్యాంగం ప్రస్తుతం 470 ఆర్టికల్స్ అయిందనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏంటంటే భారత రాజ్యాంగం. ఇది రాజ్యాంగం యొక్క ఫస్ట్ ఫీచర్స్, లిఖిత మరియు విశాల రాజ్యాంగం.
సెకండ్ ఫీచర్ వచ్చేసి సమాఖ్య వ్యవస్థ విత్ ఏకకేంద్ర లక్షణాలతో, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అనమాట. ఈ సమాఖ్య వ్యవస్థ లక్షణాలు ఏంటి? కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన. అంటే కేంద్రం యొక్క అధికారాలు కేంద్రానికి ఉంటాయి, రాష్ట్రం యొక్క అధికారాలు రాష్ట్రానికి ఉంటాయి. కానీ ఏంటి, రాష్ట్రాలకి ఎన్ని అధికారాలు ఉన్నా సరే రాష్ట్రానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఉంటారు, మంత్రిమండలి ఉంటుంది, అండ్ వాటి శాసనాలు చేసే అధికారము శాసనసభకి ఉంటుంది. కానీ రాష్ట్రాల మీద అధికారం కేంద్రానికి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా ఉన్నప్పటికీ కేంద్రం చెప్పిన సూచనలు రాష్ట్రాలు తప్పకుండా పాటించి తీరాలి. అంటే ఇక్కడ కేంద్రానికి ఎక్కువ పవర్స్ ఇచ్చారంట. ఏకకేంద్ర లక్షణాలు అంటే అంతే. సమాఖ్య వ్యవస్థ అంటే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం. ఏకకేంద్ర లక్షణాలు అంటే రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రాల మీద ఆధిపత్యం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సలహాలు సూచనలు ఖచ్చితంగా రాష్ట్రాలు పాటించి తీరాలి. అలాగే ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అంటారు దాన్ని. అంటే కేంద్రాలు రాష్ట్రాలు రెండు ప్రభుత్వాలు కాబట్టి దాన్ని ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అంటారు. ఇంకో పాయింట్ వచ్చేసి స్వతంత్ర న్యాయ వ్యవస్థ. సమాఖ్య లక్షణాల్లో స్వతంత్ర న్యాయ వ్యవస్థ కూడా ఒకటి. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఒకటనమాట. మన దేశంలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది. అంటే న్యాయ వ్యవస్థకి స్వతంత్ర అధికారాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థని పార్లమెంటు కానీ మంత్రిమండలి కానీ ప్రశ్నించడానికి వీలు లేదు. అలాంటి అధికారాలు మన రాజ్యాంగం అనేది మన న్యాయ వ్యవస్థకి కల్పించింది, స్వతంత్రత కల్పించింది న్యాయ వ్యవస్థకి. మరి అలాగే ఏకకేంద్ర లక్షణాలు అంటే ఏంటి? ఏకకేంద్ర లక్షణాలు అంటే ఒకే రాజ్యాంగం. అంటే దేశం మొత్తం మీద ఒకే రాజ్యాంగం ఉంటుంది. స్టేట్కి సపరేట్ రాజ్యాంగం, కేంద్రానికి సపరేట్ రాజ్యాంగం అనేది ఉండదు. మన దేశం మొత్తానికి రాజ్యాంగం ఒకటే ఉంటుంది. ఒకే చట్టం మీద ఆధారపడి పరిపాలన అనేది కొనసాగుతుంది. అలాగే ఒకే పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. అంటే మన దేశ పౌరులందరికీ కూడా సింగిల్ సిటిజన్షిప్పే వస్తుంది. భారతదేశ పౌరుడుగానే గుర్తింపు ఉంటుంది. అంతేకాని రాష్ట్రానికి ఒక గుర్తింపు, దేశానికి ఒక గుర్తింపు, వాళ్ళ కులం ఆధారంగా ఒక గుర్తింపు, మతం ఆధారంగా ఒక గుర్తింపు అలాంటిది అనేది ఉండదు. ఒకే పౌరసత్వం అనేది ఉంటుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో కేంద్రానికి అధిక అధికారాలు ఉంటాయి. ఏదన్నా ఎమర్జెన్సీ సమయాల్లో రాష్ట్రాల మీద కేంద్రానికి ఎక్కువ అధికారాలు అనేది ఉంటాయి. రాష్ట్రపతికి ఎక్కువ అధికారాలు అనేది మన రాజ్యాంగం కల్పించింది. ఇది సమాఖ్య వ్యవస్థ ఏకకేంద్ర లక్షణాలతో, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ అనే ఒక బేసిక్స్. ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి పార్లమెంటరీ. ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనం యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ రాజ్యాంగం నుంచి స్వీకరించామన్నమాట. ఈ పార్లమెంటరీ ప్రభుత్వం ప్రకారం ఏంటంటే రాష్ట్రపతి అనేది నామమాత్రపు అధికారి. వాస్తవ అధికారాలన్నీ కూడా ప్రధానమంత్రికి అండ్ ప్రధానమంత్రి అధ్యక్షున ఉన్న మంత్రిమండలికి ఉంటుంది వాస్తవ అధికారాలని. రాష్ట్రపతి మాత్రం నామమాత్రపు రాజ్యాంగపరంగా దేశాధికారి రాష్ట్రపతి. మంత్రివర్గం అనేది మంత్రిమండలికి బాధ్యత వహిస్తుంది, అలాగే లోక్సభకి బాధ్యత వహిస్తుంది. ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ రెండు కూడా సమన్వయ సహకారాలతో పనిచేస్తాయి. అండ్ ఈ పార్లమెంటరీ గవర్నమెంట్ యొక్క లక్షణాలు ఏంటంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పాలన సాగిస్తారు. అలాగే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, కేంద్రాల్లో ప్రధానమంత్రులు అధికారంగా ఉంటారు. నామమాత్రపు అధికారి వచ్చేసి రాష్ట్రపతి. కానీ కేంద్రంలో ప్రధానమంత్రి అధికారిగా ఉంటారు, రాష్ట్రంలో వచ్చేసి ముఖ్యమంత్రి అధికారంగా ఉంటారు. ఇది పార్లమెంటరీ ప్రభుత్వం అంటే. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి దృఢ మరియు అదృఢ రాజ్యాంగం. దీన్ని కఠిన మరియు సులభ రాజ్యాంగం అని కూడా అంటారు. ఈ దృఢ మరియు అదృఢ రాజ్యాంగం అంటే ఏంటి? దృఢ రాజ్యాంగం అంటే ఏంటంటే రాజ్యాంగాన్ని సవరించాలంటే ప్రత్యేక మెజారిటీ కావాలి. ప్రత్యేక మెజారిటీతో మనం రాజ్యాంగాన్ని సవరించగలుగుతాం. అలాంటి దాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. లేదు సాధారణ మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించగలుగుతాం, అటువంటి రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగము అంటాము. కానీ మన రాజ్యాంగం ఏంటంటే దృఢ మరియు అదృఢ రాజ్యాంగం. అంటే ఒక పక్క దృఢ రాజ్యాంగం కాదు, ఇటు అదృఢ రాజ్యాంగం కాదు. అంటే కఠిన రాజ్యాంగము కాదు, సులభమైన రాజ్యాంగము కాదు. కొన్ని అంశాలను సాధారణ మెజారిటీతో మనం సవరించవచ్చు. అలాగే రాజ్యాంగంలోని కొన్ని అంశాలను ప్రత్యేక మెజారిటీతో కూడా సవరించవచ్చు. సాధారణ మెజారిటీ అంటే ఏంటి? సభలో పాల్గొన్న సభ్యుల్లో సగానికంటే ఎక్కువ మంది సభ్యులు, అంటే 100 మంది సభ్యులు ఉన్నారనుకోండి, సగం కంటే ఎక్కువ అంటే ఏంటి? 51 మంది సభ్యులు ఓటు వేస్తే కనుక అది సాధారణ మెజారిటీ అనొచ్చు. ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటంటే కొన్ని అంశాలు సవరించడానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా కావాల్సి ఉంటుంది. రాష్ట్ర మంత్రిమండలి అనుమతి కూడా కావాలి. కొన్ని అంశాలను సవరించడానికి రాష్ట్ర శాసనసభ
అంగీకారం కూడా కావాల్సి ఉంటుందన్నమాట. అలాంటి దాన్ని ప్రత్యేక మెజారిటీ అంటాము. కాబట్టి మన రాజ్యాంగంలో ఏంటి, కొన్ని అంశాలు సాధారణ మెజారిటీతో సవరించవచ్చు, కొన్ని అంశాలను ప్రత్యేక మెజారిటీతో సవరించడం కుదురుతుంది. కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి ఇది పూర్తిగా కఠినమైన రాజ్యాంగము కాదు, పూర్తిగా సులభమైన రాజ్యాంగము కాదు. 2 ఫెసిలిటీస్ ఇచ్చారనమాట. బ్లెండ్ విత్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటారు దీన్ని. అంటే సులభంగానూ ఉంటుంది, కఠినంగానూ ఉంటుంది. కాబట్టి మనది దృఢ మరియు అదృఢ రాజ్యాంగం. ఇదొక బేసిక్ ఫీచర్ అనమాట మన రాజ్యాంగం యొక్క. నెక్స్ట్ వచ్చేసి మౌలిక హక్కులు. మౌలిక హక్కులు అంటే ప్రాథమిక హక్కులు అనమాట. ఈ ప్రాథమిక హక్కులు కూడా మన రాజ్యాంగం యొక్క ఫీచర్, ఒక లక్షణం. ఈ ప్రాథమిక హక్కుల్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించాము. మనకి మెయిన్గా 6 ప్రాథమిక హక్కులు ఉంటాయి. సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, దోపిడీ వ్యతిరేక హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక మరియు విద్యా హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ హక్కు లేదా న్యాయ పరిరక్షణ హక్కు అనమాట. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇవి ఇంగ్లీష్లో. ఈ ప్రాథమిక హక్కులు 6 ఉంటాయి మనకి. ప్రాథమికంగా మనకి రాజ్యాంగాన్ని రచించినప్పుడు, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆస్తి హక్కు కూడా ఉండేది. కానీ తర్వాత సవరించి ఆస్తి హక్కుని తీసేశారు. దాని గురించి మనం ప్రాథమిక హక్కులు టాపిక్ వచ్చినప్పుడు డీటెయిల్గా అది ఏ ఆర్టికల్స్లో ఉండేది, నెక్స్ట్ అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ హక్కును తొలగించారు అనేది మనం చెప్పుకుందాం. ఈ ప్రాథమిక హక్కులు అనేది మనం రాజ్యాంగం యొక్క ఒక బేసిక్ ఫీచర్. ఈ 6 హక్కులు అందులో ఉంటాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ రక్షణ ఉంది. అంటే ఈ ప్రాథమిక హక్కులకు ఏమైనా భంగం కలిగితే పౌరులు సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా అప్పీల్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా అఫీషియల్స్ వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి మీ ప్రాథమిక హక్కులు భంగం కలిగించిన, అంటే మిమ్మల్ని సమానత్వపు హక్కు కానీ, స్వేచ్ఛ హక్కు కానీ, దోపిడీ వ్యతిరేక హక్కు కానీ, మత స్వాతంత్రపు హక్కు కానీ, సాంస్కృతిక మరియు విద్యా హక్కులకు కానీ, రాజ్యాంగ పరిరక్షణ హక్కు కానీ, వీటిలో ఏ హక్కుకు భంగం కలిగినా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అలాగే ప్రభుత్వం చేసే ఏ చట్టాలు కానీ, శాసనాలు కానీ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నా కూడా మనం సుప్రీంకోర్టుకి నేరుగా అప్లై చేసుకోవచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో మాత్రం ఈ ప్రాథమిక హక్కుల్ని రద్దు చేసే అధికారం అయితే భారత రాజ్యాంగానికి ఉంది. అలాగే వీటిలో సవరణలు కూడా చేయొచ్చు. శాసనసభ, పార్లమెంట్ అనేది మనకి ప్రాథమిక హక్కుల్లో సవరణలు చేయొచ్చు, మార్చచ్చు, తొలగించవచ్చు, కొత్తగా ఏమైనా యాడింగ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి రాష్ట్ర పాలన మార్గదర్శక సూత్రాలు, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి 4 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే సోషల్ ప్రిన్సిపల్స్, పొలిటికల్ ప్రిన్సిపల్స్, ఎకనామిక్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రిన్సిపల్స్ కన్సర్నింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సోషల్ ప్రిన్సిపల్స్ అంటే సామాజిక సూత్రాలు, అలాగే రాజకీయ సూత్రాలు, అలాగే ఆర్థిక సూత్రాలు, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన ఆదేశిక సూత్రాలు. 4 రకాలుగా ఉంటాయి. ఇవి ఎందుకంటే భారతదేశంలో సంక్షేమ పాలనకి ఇవి దోహదం చేస్తాయి అన్నమాట. కానీ వీటిని కోర్టులో మనం అప్పీల్ చేసుకునే అధికారం లేదు. వీటికి న్యాయ సమీక్ష అనేది లేదనమాట. న్యాయ నిర్ణీతం అయినవి కాదు మన రాజ్యాంగం ప్రకారం. వీటికి భంగం కలిగితే మనల్ని కోర్టును ఆశ్రయించడం కుదరదు. ప్రాథమిక హక్కుల్లాగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుని అప్పీల్ చేసుకోవచ్చు. కానీ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి భంగం కలిగితే మనం కోర్టును ఆశ్రయించడానికి వీల్లేదు. కేవలం ఇవి సుపరిపాలనకు ఒక మార్గదర్శకాలు లాంటివి అనమాట. రాష్ట్రాల్లో సుపరిపాలన కొనసాగడానికి ఇవి ఒక మార్గదర్శకాల్లాగా వీటిని పరిపాలన చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఆదేశిక సూత్రాలని దృష్టిలో ఉంచుకొని అయితే పరిపాలన కొనసాగించాలి, చట్టాలు చేయాలి అనేది ముఖ్యమైనది. ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి అయితే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇది చాలా ముఖ్యమైన ఫీచర్ మన భారత రాజ్యాంగంలో. దీన్ని అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారనమాట. కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే, అమెరికాలో కేంద్ర విషయాలేమో ఫెడరల్ కోర్టు ఆధ్వర్యంలో ఉంటాయి, రాష్ట్ర విషయాలు వచ్చేసి స్టేట్ కోర్టు పరిధిలో ఉంటాయి. కానీ మన దేశంలో అలా కాదు. సుప్రీంకోర్టు అనేది ఉంటుందన్నమాట. దాన్ని రాజ్యాంగ పరిరక్షకుడుగా చెప్తారు. ఈ సుప్రీంకోర్టే మన దేశంలో ఉన్న కోర్టులందరికీ హైయెస్ట్ కోర్ట్ అనమాట. మనకు కూడా రాష్ట్రంలో రాష్ట్ర కోర్టులు ఉంటాయి, అలాగే జిల్లా కోర్టులు ఉంటాయి, సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. కానీ వీటన్నింటికి అధికార పరిధి ఎవరికి ఉంటుందంటే సుప్రీంకోర్టుకు ఉంటుంది. సుప్రీంకోర్టే మన స్టేట్ జ్యుడిషియరీలో సుప్రీం అనమాట. మన దేశంలో ఉన్న కింది స్థాయి కోర్టులన్నీ రాష్ట్ర హైకోర్టులే కానివ్వండి, జిల్లా కోర్టులే కానివ్వండి,
సబార్డినేట్ కోర్ట్సే కానివ్వండి, అన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి తీరాల్సిందే. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో అప్లై చేసుకోవచ్చు మనం. మన న్యాయ వ్యవస్థకు న్యాయ సమీక్ష అధికారం ఉంది, అలాగే ప్రాథమిక హక్కులు పరిరక్షించే అధికారం ఉంది, కేంద్ర రాష్ట్ర వివాదాలను కూడా పరిష్కరించే అధికారం ఉంది. న్యాయ వ్యవస్థ ఎటువంటి అధికారాలు ఉన్నాయో అండ్ కార్యనిర్వాహక శాఖకు కానీ శాసనశాఖకు కానీ లొంగకుండా న్యాయ వ్యవస్థకి మన రాజ్యాంగంలో స్వతంత్ర ప్రతిపత్తిని అయితే ఇచ్చారనమాట, ఇండిపెండెన్సీ ఇచ్చారు. న్యాయమూర్తులకి నిర్ణీత పదవీ కాలం ఏంటి, సర్వీస్ కండిషన్స్ ఏంటి, వాళ్ళ జీతభత్యాలు ఏంటి, ఆ జీతభత్యాలు అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకుంటారు. అలాగే న్యాయమూర్తుల ప్రవర్తనను శాసనసభల్లో చర్చించకూడదు రాజ్యాంగం ద్వారా. కోర్టు ధిక్కరణ కింద శిక్షించే అధికారం కూడా న్యాయ వ్యవస్థలకు ఉంది. అలాగే న్యాయ వ్యవస్థను కార్యనిర్వహణ వ్యవస్థకు సంబంధం లేకుండా స్వతంత్ర ప్రతిపత్తిని రాజ్యాంగంలో కల్పించారు. ఇది దేనికోసం ఇవన్నీ పెట్టారంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా తన కార్యకలాపాలని సాగించాలని. న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి అధికారాలు ఎవరు చూపించకూడదు. న్యాయ వ్యవస్థ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీగా కొనసాగాలని చెప్పేసి ఇవన్నీ మనకి రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రభుత్వం ఏదైనా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలు చేసినా దానిపై మనం కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు, సుప్రీంకోర్టుకి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. అంటే భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఒకటే పౌరసత్వం ఉంటుంది, అదే భారతదేశ పౌరసత్వం. అది అమెరికాలో అయితే మనకి యునైటెడ్ కింగ్డమ్లో అండ్ అమెరికాలో రాష్ట్ర పౌరసత్వం లేదు. వాళ్ళకి రాష్ట్ర పౌరసత్వం ఉంది, మనకి రాష్ట్ర పౌరసత్వం లేదు. మనకున్నది సింగిల్ సిటిజన్షిప్, అదే భారతీయ పౌరసత్వం. భారతదేశంలో ఎక్కడ నివసించే వ్యక్తికైనా సరే మతము, ప్రాంతము, కులము, జాతి, లింగము భేదం లేకుండా భారత పౌరసత్వం, ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్ అనేది ఉంటుంది. భారతీయ పౌరుడుగానే అతను గుర్తించబడతాడు. ఇది సింగిల్ సిటిజన్షిప్ అన్నమాట. ఇది ఒక బేసిక్ ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి సార్వత్రిక వయోజన ఓటు హక్కు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు ఇంగ్లీష్లో. మన భారత రాజ్యాంగం ప్రకారం మన దేశ పౌరుల్లో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉంటుంది. ఖచ్చితంగా ఓటు హక్కు కల్పించవలసిందే. ఇది దీని ఉద్దేశం అన్నమాట. ప్రజాస్వామ్యానికి ఇది మూలాధారం అని కూడా చెప్తారు. రాజకీయ సమానత్వానికి, పొలిటికల్ ఈక్వాలిటీకి నిదర్శనం అని కూడా చెప్తారు. పొలిటికల్ ఈక్వాలిటీ అనేది ఒక ప్రాథమిక హక్కు, దానికి ఇది నిదర్శనం. వయోజన ఓటు హక్కు 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాలి. దాన్ని తీసేసే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ ఎవరన్నా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇల్లీగల్గా మీ ఓటు హక్కును ఎవరైనా తొలగిస్తే కనుక మీరు ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించవచ్చు. ఇది దీని ఉదాహరణ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్. మన భారతదేశం అనేది ఒక లౌకిక రాజ్యం. ఈ లౌకిక రాజ్యం అనే పదం మనకి ప్రాథమికంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు. దీన్ని మనకి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని మనకి రాజ్యాంగంలో చేర్చారు. బాగా గుర్తుపెట్టుకోండి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం ఈ లౌకిక రాజ్యం అనే పదాన్ని మనం రాజ్యాంగంలో చేర్చుకున్నాము. అంటే దీనికి అర్థం ఏంటంటే భారతదేశం అనేది ఏ మతాన్ని కూడా అధికార మతంగా గుర్తించదు. అన్ని మతాలను గౌరవిస్తుంది, అన్ని మతాలకు కూడా సమానమైన రాజ్యాంగ పరిరక్షణ కల్పిస్తుంది. దాన్ని మత స్వేచ్ఛ హక్కు అంటారన్నమాట. మత స్వేచ్ఛ హక్కు ప్రకారం మన భారతదేశంలో ఉండే ప్రతి పౌరుకు కూడా తనకి ఇష్టమైన మతాన్ని ఆచరించే అధికారం, హక్కు ఉంది. దానికి రాజ్యాంగ రక్షణ ఉంది. పర్టికులర్గా పౌరుడిని బలవంత పెట్టి నువ్వు ఇదే మతాన్ని స్వీకరించాలి, ఇదే మతాన్ని ఆచరించాలని చెప్పే అధికారం, హక్కు ఎవరికీ లేదు. ఆ మత స్వేచ్ఛ హక్కు అనేది తనకు వ్యక్తిగతమైన స్వేచ్ఛ, అది ఒక ప్రాథమిక హక్కు. దాన్నే మనం లౌకిక రాజ్యం అంటామన్నమాట. ఈ లౌకిక రాజ్యం అనే పదాన్ని మనం 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సామ్యవాద రాజ్యం. ఇది ఒక బేసిక్ ఫీచరు. సామ్యవాద రాజ్యం ఈ పదం కూడా మనకి బేసిక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. దాన్ని కూడా మనం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసుకున్నాము. దీనికి మీనింగ్ ఏంటంటే సామాజిక ఆర్థిక సమానత్వం అనమాట. ఇది కూడా ఒక ప్రాథమిక హక్కులోకి వస్తుంది. నెక్స్ట్ అలాగే సంక్షేమ రాష్ట్రమే
దీని లక్ష్యం. సామ్యవాద రాజ్యం అంటే ఏంటి? సంక్షేమ రాష్ట్రమే లక్ష్యం అనమాట. ఇది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం మనం రాజ్యాంగంలో చేర్చుకున్నాము. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనది గణతంత్ర రాజ్యం, రిపబ్లిక్ స్టేట్. అంటే రాష్ట్రపతి ప్రజలచే పరోక్షంగా ఎన్నికవుతారు. వంశపారంపర్యం లేదు, అంటే రాచరికం లేదు. మనకి పురాతన కాలం, పాతకాలం నుంచి రాజుల కాలంలో ఏం చేసేవారు? రాచరికం అనేది ఉండేది. అంటే రాజు తన కుమారుడు అదే వంశంలో వాళ్ళ కుమారులు, వాళ్ళ మనవళ్ళు వాళ్ళే పరిపాలిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మన గణతంత్ర రాజ్యంలో ఏంటి? రాచరికం అనేది లేదు. రాజకీయ నాయకులు అంటే పరిపాలన చేసేవాళ్ళు, ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడతారనమాట. అందువల్లే మన భారతదేశం అనేది గణతంత్ర దేశం అంటారు, రిపబ్లిక్ స్టేట్. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర నిబంధనలు, అత్యవసర అధికారాలు. మన రాజ్యాంగం ప్రకారం కొన్ని అత్యవసర అధికారాలు అనేవి ఉన్నాయన్నమాట. అత్యవసర అధికారాలు, అత్యవసర నిబంధనలు అనేవి కొన్ని ఉన్నాయి. ఈ అత్యవసర నిబంధనలు అనేవి మనం జర్మనీ రాజ్యాంగం నుంచి తీసుకుందాం. ఈ అత్యవసర నిబంధనలు ఏంటి? 3 రకాలు ఉంటాయి. జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్ర అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ 3 పరిస్థితుల్లో కూడా రాష్ట్రపతికి విస్తృత అధికారాలు మన రాజ్యాంగం అనేది పొందుపరిచిందనమాట. నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందని చూస్తే యుద్ధాలు జరిగినప్పుడు, లేదంటే దేశంలో ఇన్నర్గా అల్లర్లు కానీ మత కల్లోలాలు కానీ జరిగినప్పుడు వస్తుంది. అలాగే స్టేట్ ఎమర్జెన్సీ, రాష్ట్ర అత్యవసర పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో గవర్నమెంట్ పడిపోయినప్పుడు, లేదా స్టేట్ గవర్నమెంట్ అనేది కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన సలహాలు సూచనలు పాటించకుండా, ముఖ్యమైన సూచనలు ఏవైతే ఉంటాయో అవి పాటించకుండా ఉన్నప్పుడు స్టేట్ ఎమర్జెన్సీ అనేది అప్లై చేస్తారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇది ఎప్పుడు వస్తుంది? ఆర్థికంగా దేశంలో సుస్థిరత లోపించినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది వస్తుంది. ఈ 3 సందర్భాల్లో రాష్ట్రపతికి మన రాజ్యాంగం అత్యవసర విస్తృత అధికారాలు కల్పించింది. మన రాజ్యాంగం ప్రకారం ఆ పరిస్థితుల్లో రాష్ట్రపతి అనే అతనికి విస్తృత అధికారాలు అనేది మన రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. ఇవి బేసిక్గా ఉన్న మన ప్రాథమిక లక్షణాలు, మన భారత రాజ్యాంగం యొక్క బేసిక్ ఫీచర్స్ ఇవి అన్నమాట. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనకి ప్రాథమికంగా రాజ్యాంగంలో లేవు. వీటిని కూడా 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా పార్ట్ 4A ఆర్టికల్ 51A వీటిని పొందుపరిచారనమాట. నెక్స్ట్ వచ్చేసి 3 టైర్ గవర్నమెంట్, అంటే 3 అంచెల ప్రభుత్వం. 3 అంచెల ప్రభుత్వం కూడా మనకి స్టార్టింగ్లో వచ్చేసి ద్వంద్వ ప్రభుత్వమే ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మాత్రమే ఉన్నాయి. కానీ 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ప్రకారం మళ్ళీ మనకు పంచాయతీరాజ్ వ్యవస్థ అండ్ మున్సిపాలిటీ వ్యవస్థలను యాడ్ చేశారనమాట. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా. అలాగే కొన్ని స్వతంత్ర సంస్థలను అయితే మన రాజ్యాంగంలో పొందుపరిచారు. అవి ఏంటంటే ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అండ్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనమాట. ఇవన్నీ స్వతంత్ర సంస్థలు అనమాట. వీటికి రాజ్యాంగ రక్షణ ఉంది. పదవీ కాలం, జీతభత్యాలు మొదలైనవన్నీ మనం రాజ్యాంగంలో పొందుపరిచారు. నెక్స్ట్ వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ, సహకార సంఘాలు. ఈ సహకార సంఘాలు అనే భావన కూడా మనకి స్టార్టింగ్లో లేదు. ఇది 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ప్రకారం మన భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఏ వ్యక్తి అయినా ఏ రంగానికి సంబంధించిన గ్రూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుని ఆయా రంగాల్ని అభివృద్ధిపరచుకోవచ్చు. ఇది వచ్చేసి 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా మనకి రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు. ఇది బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ కింద మనం ఏ దేశాల నుంచి ఏ ఫీచర్ని తీసుకున్నామో మన రాజ్యాంగంలో అక్కడ ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఏపీపీఎస్సీకి అవసరమైన ముఖ్యమైన పాయింట్స్ కూడా షార్ట్ నోట్స్ ద్వారా అక్కడ ఇచ్చాను, చెక్ చేసుకొని రాసుకోండి. అలాగే ఈ క్లాసెస్ మీకు నచ్చినట్టయితే, మీకు యూజ్ అవుతాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తుంది.